ఏంటో వరుసగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్తో పాటు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఓ యూట్యూబర్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా కావాలనే ఉపప్ సెక్షన్ పెట్టారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక గేమాన్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, నీకు వేరే పని లేదంటూ పర్సనల్ అటాక్కు దిగారు. ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఏపీ కూటమి ప్రభుత్వంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్తో పాటు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో ఓ యూట్యూబర్ అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కోర్టు 4 సార్లు బెయిల్ ఇచ్చినా కావాలనే ఉప సెక్షన్ పెట్టారంటూ ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ గేమాన్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్కు పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ రాత్రి తాగుతావు, పొద్దున్నే వాగుతావు, నీకు వేరే పని లేదా అంటూ పర్సనల్ అటాక్కు దిగారు. ఎక్స్ వేదికగా వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. ఏంటో వరుసగా